నమస్తే అండి, మీకు ప్యానెల్లో నమస్కారం. ఓకే, అరుణ గారు, ఏంటి రాజేష్ గారు చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని రేపుతున్నాయి? ఇదిగో వెంకటరెడ్డి గారు కూడా మనతో పాటుగా జాయిన్ అయ్యారు. అది సంచలనాలు రేపేస్తున్నాయి. మీకేమన్నా అందులో వేరే అర్థం ఏమైనా ఉన్నదో ఇప్పుడు ఆయన అయితే క్లియర్గా చెప్పారు. నేను వేరే ఉద్దేశం అని కాదు, మా పార్టీ కాబట్టి కలకలం మీ స్టూడియోలో లేపినాయి ఏంటి, మాకు అర్థం కాలేదు. నేను ఒకసారి సోషల్ మీడియా కాదు, వెంకటరెడ్డి గారు చూపిస్తారు, నేను చూపిస్తే బాగోదు కానీ సోషల్ మీడియా అంతా ఇదే షాక్. కాదండి, మొదటిది టీడీపీ కార్యకర్తగా ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్ ని ఆయన చెప్పడంలో తప్పులేదు. ఇప్పుడు నేను జనసేన కార్యకర్తని, నాకు కూడా చాలా ఉంటాయి ఇంట్రెస్ట్లు. ఆయన అన్నట్లుగానే లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి, చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిగా వెళ్ళాలి, మోడీ గారు 3 సార్లు చేశారు కాబట్టి ఇంకా చాలు, పదవి నుంచి వైదొలిగి పార్టీ పగ్గాలు చేపట్టాలి. ఇలాంటి ఆస్పిరేషన్స్ మాకు చాలా ఉంటాయి. అది పార్టీ కార్యకర్తలుగా మాకు ఉండేటువంటి ఇంట్రెస్ట్. అది మాకున్నటువంటి ఇంట్రెస్ట్ మా పార్టీ మీద మేము బయట పెట్టుకోవడం తప్పేలా అవుతుంది. మొదటి. రెండోది, ఒక ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నిజంగా కూటమి ఆమోదంతో రెండో ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని ప్రకటిస్తే దాంట్లో తప్పే ఉంది. ఇంకొకళ్ళు బాధ్యతాయుతంగా పనిచేసేటువంటి రైట్స్ ఇంకొకరు తీసుకున్నట్లే కదా వాళ్ళు కూడా పనిచేస్తూ ఉంటారు. ఎక్కడైనా పదవి అనేది గౌరవం పెంచదు. ఆ పదవి ద్వారా చేసేటువంటి పనితీరు ఏ వ్యక్తికైనా గౌరవం పెంచుద్ది. ఉప ముఖ్యమంత్రులు గతంలో ఎంతమంది ఉన్నా సరే ఎవరికి రానటువంటి గుర్తింపు, గౌరవం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పొందారంటే ఆయన పనితీరు వల్ల పొందారు. అలాగే లోకేష్ గారు కూడా అట్లాంటి గౌరవాన్ని పొందితే హ్యాపీ. రాష్ట్రం బాధ్యతలు ఇంకొకరు అదనంగా మోస్తున్నట్లే కదా, దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు ఆయన కార్యకర్తగా ఆయన చెప్పిన దాంట్లో మాకేమి తప్పు కనిపించట్లేదు. మా పార్టీ సైడ్ నుంచి మేము ఎవరం కూడా దీనికి తప్పుగా ఏమనుకోవట్లేదు. బహుశా మీకో లేదంటే ఇంకా రెచ్చగొట్టి కూటమిలో కొంపట్లు పెట్టాలని చూసే వాళ్ళకి ఎవరికైనా ఇది తప్పుగా కనిపిస్తే అది మీ మైండ్ లో ఉన్న తప్పు తప్ప ఆయన అన్న మాటల్లో కానివ్వండి, మా పార్టీ కూటమిలో ఉన్నట్టు తప్పు మాత్రం జగన్మోహన్